హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జేఎన్టీ అప్డేట్స్. మనకి రెగ్యులర్ కానివ్వండి, సప్లిమెంటరీ కానివ్వండి, ఏదైనా సరే రిజల్ట్స్ రిలీజ్ చేసినప్పుడు రీకౌంటింగ్ ఛాలెంజ్ వాల్యుయేషన్ అని చెప్పి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. ఆ నోటిఫికేషన్కి సంబంధించిన ఒక చిన్న అప్డేట్ ఏంటంటే, ఆ రిజల్ట్స్ రిలీజ్ చేసినప్పుడు మేము ఎక్కడ చెక్ చేసుకోవాలి అని చెప్పి చాలామంది అడుగుతూ ఉన్నారు. సో దానికి సంబంధించి క్లారిటీ ఇద్దామని చెప్పి, అలాగే రీకౌంటింగ్ ఛాలెంజ్ వాల్యుయేషన్కి అప్లై చేస్తే మార్క్స్ ఏమైనా చేంజ్ అవుతాయా అనే దానిపైన కూడా ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో మనం ఫస్ట్ చూసుకుంటే, ఎవరైనా సరే రీకౌంటింగ్ ఛాలెంజ్ వాల్యుయేషన్కి అప్లై చేసినప్పుడు యూనివర్సిటీ రిజల్ట్స్ రిలీజ్ చేసినప్పుడు రిజల్ట్స్ చెక్ చేసుకోవాలంటే సపరేట్గా లింక్ ఉంటుందా అని చెప్పి చాలామందికి డౌట్ ఉంటుంది. సో లింక్ అనేది ఏది ప్రొవైడ్ చేయరు. రెగ్యులర్కి సప్లీకి ఉన్న లింక్ లాగా మనకి రీకౌంటింగ్ ఛాలెంజ్ వాల్యుయేషన్కి ఎటువంటి సపరేట్గా లింక్ అనేది ఉండదు. మరి రిజల్ట్స్ ఎలా చెక్ చేసుకోవాలి అని మీకు డౌట్ ఉండొచ్చు. సో రిజల్ట్స్ ఎలా చెక్ చేసుకోవాలి అంటే మీకు నోటిఫికేషన్లోనే చెక్ చేసుకోవచ్చు. నేను నోటిఫికేషన్స్ చూపిస్తున్నాను, ఒక్కసారి చూడండి. ఈ విధంగా ఒక నోటిఫికేషన్ వస్తుంది రీకౌంటింగ్కి, రీవాల్యుయేషన్కి, అండ్ తర్వాత వచ్చేప్పటికి ఛాలెంజ్ వాల్యుయేషన్ కూడా ఈ విధంగానే వస్తుంది. బట్ ఛాలెంజ్ వాల్యుయేషన్కి ఇంకో బాక్స్ యాడ్ అవుతుంది ఇక్కడ, ప్రీవియస్గా మార్క్స్ అండ్ తర్వాత వచ్చేటప్పటికి ఛాలెంజ్ వాల్యుయేషన్ తర్వాత వచ్చిన మార్క్స్ రెండు యాడ్ అవుతాయి అన్నమాట. సో ఇలాగ నోటిఫికేషన్స్ అనేది మనకి రీకౌంటింగ్ ఛాలెంజ్ వాల్యుయేషన్కి రెండు విధాలుగా నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. ఆ నోటిఫికేషన్లో ఇచ్చిన డీటెయిల్సే మనకు అర్థమైపోతుంది మీకు మార్క్స్ చేంజెస్ అయ్యాయా లేదా, ఎవరైతే అప్లై చేశారో వాళ్ళకి రిజల్ట్స్ అనేవి ఆ నోటిఫికేషన్లోనే క్లారిటీగా ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ చాలామందికి డౌట్ ఏంటంటే, నోటిఫికేషన్లో రోల్ నెంబర్ ఇవ్వగానే అంటే ఆ రోల్ నెంబర్ వాళ్ళు ఫెయిలా అని చెప్పి కొంతమందికి డౌట్ ఉంది. క్లారిటీ ఇస్తా చూడండి. ఇక్కడ వచ్చేటప్పటికి మీకు హాల్ టికెట్ నెంబరు, సబ్జెక్ట్ నేము, సబ్జెక్ట్ కోడ్ ఇస్తారు. ఎప్పుడు రీకౌంటింగ్కి కానీ రీవాల్యుయేషన్కి కానీ అప్లై చేసినప్పుడు ఆ హాల్ టికెట్ నెంబర్ ఎవరైతే ఉన్నారో ఆ హాల్ టికెట్ నెంబర్ వాళ్ళకి మాత్రమే చేంజెస్ ఉంటాయి. వాళ్ళు పాస్ అన్నా అయ్యి ఉండొచ్చు, లేదా మార్క్స్ అనేవి కొంచెం ఇంక్రీజ్ అయ్యి ఉండొచ్చు ఎవరికి, ఆ హాల్ టికెట్ నెంబర్లో ఉన్న వాళ్ళకి. కింద చూడండి, ఫర్ ఆల్ ద రిమైనింగ్ సబ్జెక్ట్స్ అండ్ హాల్ టికెట్ నెంబర్స్ ఇన్ ద రెస్పెక్ట్ ఆఫ్ ద స్టూడెంట్ హూ హ్యావ్ అప్లైడ్ ఫర్ ద రీకౌంటింగ్ ఫర్ ద అబౌవ్ ఎగ్జామినేషన్ దెర్ ఈస్ నో చేంజెస్ ఆఫ్టర్ అని. సో ఎవరైతే ఆ హాల్ టికెట్ నెంబర్ వాళ్ళకి తప్ప మిగతా ఎవరైనా సరే అప్లై చేసిన వాళ్ళు రీకౌంటింగ్ కానీ రీవాల్యుయేషన్స్ కానీ వాళ్ళకి ఎటువంటి చేంజెస్ లేవు అని చెప్పి క్లారిటీగా యూనివర్సిటీ నోటిఫికేషన్లో మెన్షన్ చేస్తుంది. ఈ పైన హాల్ టికెట్ నెంబర్ మెన్షన్ చేసిన వాళ్ళకి చేంజెస్ ఉంటాయి. అండ్ ఇంకో నోటిఫికేషన్ అనేది ఈ విధంగా వస్తుంది, అది ఛాలెంజ్ వాల్యుయేషన్కి వస్తుంది, అప్పుడప్పుడు రీకౌంటింగ్కి వస్తుంది, అప్పుడప్పుడు రీవాల్యుయేషన్స్కి వస్తుంది. ఇక్కడ చూడండి, దేర్ ఈస్ నో చేంజ్ ఇన్ ద రెస్పెక్ట్ ఆఫ్ ద ఆల్ ద క్యాండిడేట్ హూ హ్యావ్ అప్లైడ్ ఫర్ రీకౌంటింగ్ ఫర్ ద అబౌవ్ ఎగ్జామినేషన్. పైనున్న నోటిఫికేషన్కి సంబంధించి ఎవరైతే రీకౌంటింగ్కి అప్లై చేసుకున్నారో అక్కడ రీకౌంటింగ్ అని ఉంది, ఇది రీకౌంటింగ్ నోటిఫికేషన్. నేను ఎగ్జాంపుల్గా మీకు చూపించాను. రీవాల్యుయేషన్ కానీ ఛాలెంజ్ వాల్యుయేషన్ కానీ ఆ లైన్ ఉన్నప్పుడు ఆ లైన్లో ఏంటంటే క్లారిటీగా యూనివర్సిటీ చెప్పేది, ఎవరైతే రీకౌంటింగ్కి కానీ ఛాలెంజ్ వాల్యుయేషన్ కానీ అది లేదు రీవాల్యుయేషన్ కానీ అప్లై చేసినప్పుడు వాళ్ళకి ఎటువంటి చేంజెస్ లేదు. ఈ పైన ఎగ్జామ్స్కి అప్లై చేసిన వాళ్ళకి ఎటువంటి మార్పు అనేది లేదు. మీకు ప్రీవియస్గా ఏవైతే రిజల్ట్స్ వచ్చాయో, అది రెగ్యులర్ కానివ్వండి, సప్లిమెంటరీలో కానివ్వండి, ఏదైతే రిజల్ట్స్ వచ్చాయో అవే మార్క్స్ మీకు ఫైనల్ అవ్వడం జరిగింది అని చెప్పి దానికి మీనింగ్. అంతే తప్ప మీకు సపరేట్గా అయితే ఇవ్వరు. మళ్ళీ చెప్తున్నాను, ఆ బాక్స్ ఫార్మాట్లో ఉన్న హాల్ టికెట్ నెంబర్ వాళ్ళకి మాత్రమే చేంజెస్ అనేవి ఉన్నాయి, మిగతా ఎవరికి చేంజెస్ ఉండవు అని చెప్పి క్లారిటీగా మీకు యూనివర్సిటీ ఇవ్వడం జరుగుతుంది. ఎటువంటి లింక్ అనేది ప్రొవైడ్ చేయదు. అండ్ ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, రీసెంట్గా రీకౌంటింగ్ రిజల్ట్స్ వచ్చినప్పుడు ఫాలోవర్ కానీ సబ్స్క్రైబర్ ఇన్స్టాగ్రామ్లోనూ మెసేజ్ చేశారు, అలాగే మన యూట్యూబ్లో కూడా మెసేజ్ చేశారు. ఇలాగా మేడం మనకి హాల్ టికెట్ నెంబర్ మెన్షన్ చేశారు కదా, యూనివర్సిటీ ఎందుకు అలా మెన్షన్ చేసింది, కంప్లైంట్ చేయొచ్చా అని. సో తనకి మీనింగ్ అర్థం కాలేదేమో, నేను తర్వాత చెప్పాను. కానీ వాళ్ళ ఫ్రెండ్స్ ఫోన్ చేసి, నువ్వు నీకు ఫెయిల్ అని చెప్పి యూనివర్సిటీని హాల్ టికెట్ నెంబర్ మెన్షన్ చేశారు నోటిఫికేషన్లో అని. సో వాళ్ళకి అర్థం కాలేదు. సో అలా హాల్ టికెట్ నెంబర్ ఉన్న వాళ్ళకి మాత్రమే మార్క్స్ అనేవి చేంజ్ అయ్యాయి. మీరు మేబీ క్లియర్ అయినా చేసుకోండొచ్చు ఆ సబ్జెక్ట్ని, లేదు అంటే మార్క్స్ అయినా మీకు ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. ఇది మీరు ఎక్కడ చెక్ చేసుకోవాలంటే, మీ రెస్పెక్టివ్ కాలేజ్ దగ్గరికి వెళ్ళి ఎగ్జామ్ సెల్లో మీకు డైరెక్ట్గా యూనివర్సిటీ ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది ఇన్ఫర్మేషన్. సో మీరు అక్కడికి వెళ్తే మీ మార్క్స్ చేంజెస్ అయ్యాయో లేదా సబ్జెక్ట్ క్లియర్ చేసుకున్నారో అనే ఇన్ఫర్మేషన్ మీ కాలేజ్లో అందుతుంది. ఓకే. అండ్ రీకౌంటింగ్ ఛాలెంజ్ వాల్యుయేషన్కి అప్లై చేసినప్పుడు చేంజెస్ ఉంటాయంటే ఏమీ ఉండదు, వేస్ట్. అంత మాట అనేసేమంటారా? నిజంగా అండి, ఎక్కడో 1% మాత్రమే చేంజ్ అవుతాయి, మిగతా ఎక్కడ చేంజ్ అవ్వదు. మీరు కావాలంటే రీసెంట్గా రిజల్ట్స్ చెక్ చేసుకోండి వెబ్సైట్స్కి వెళ్ళి. ఎక్కువ దేర్ ఈస్ నో చేంజెస్ అనేవి ఉంటుంది తప్ప ఎవరికి చేంజ్ అయినట్టు కనిపించదు. ఎవరికో ఒక్కరికి ఎక్కడో 0.5% సంథింగ్
లేదా 0.111% మాత్రమే చేంజ్ అవుద్ది తప్ప అందరికీ చేంజ్ అవుద్దని మాత్రం నమ్మకం అసలు పెట్టుకోకండి. ఛాలెంజ్ వాల్యుయేషన్కి అప్లై చేసేవాళ్ళు జాగ్రత్తగా అప్లై చేసుకోండి. ఎందుకంటే 10,000 రూపీస్ మీరు పే చేయాల్సి ఉంటుంది యూనివర్సిటీకి. చేంజ్ కానీ లేదు అంటే 1 రూపీ కూడా మీకు రిటర్న్ రాదు. అది గుర్తుపెట్టుకొని మీరు కానీ 100% నేను షూర్గా పాస్ అయిపోతాను, క్లియర్ అయిపోద్ది అన్న వాళ్ళు ఛాలెంజ్ వాల్యుయేషన్కి అప్లై చేయండి. లేదు అంటే కామ్గా ఉండి నెక్స్ట్ నోటిఫికేషన్కే పేమెంట్ చేసుకోండి. 250 ఎంతో ఉంటుంది సంథింగ్. పేమెంట్ చేసుకొని నెక్స్ట్ సప్లీలో క్లియర్ చేసుకోవడానికి ట్రై చేయండి. హ్యూజ్ అమౌంట్ అన్నప్పుడు ఎక్కువ అమౌంట్ మనం పెడుతున్నప్పుడు మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి, తప్పదు. సో ఈ వీడియో కంటెంట్ కానీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లోకి వచ్చి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ JNT అప్డేట్స్. కీప్ సపోర్టింగ్ ఫర్ JNT అప్డేట్స్.